అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జనవరి 29వ తేదీన గురువారం నాడు ఏకాదశి వచ్చింది. గురువారం ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం. అలాగే ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని కోసం ఒక ఏకాదశిని కేటాయించాడు. కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 29వ తేదీ గురువారం నాడు ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించండి. అయితే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ రోజు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. వివాహమైన ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో మరియు తులసి దళాలతో అందంగా అలంకరించుకోండి. ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు 2 పిండి దీపాలు వెలిగించండి. బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసి దీపంలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. ఇలా 2 పిండి దీపాలు వెలిగించి 2 శక్తివంతమైన మంత్రాలు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఈ 2 మంత్రాలను 21 సార్లు చదవండి. ఈ ఏకాదశి రోజున ఈ మంత్రాలు చదివితే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక అప్పుల సమస్యలు, కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు రంగు దారానికి 21 యాలకులను గుచ్చి ఈ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోయి అఖండ ధనలాభం సిద్ధిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి హారతి కర్పూరం సమర్పించి మీ తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా తులసి కోటను పూజించండి. తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు 11 ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ రోజు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఆ వెంకన్న ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. వీటిని లక్ష్మీ దీపాలని అంటారు. ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు మోపుతుంది. దేవతా వృక్షమైన రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా నివసిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే సర్వ పాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుంది. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి రోజున ఒక రావి ఆకు పైన గంధంతో ఓం అని రాసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలా చేస్తే ఆకస్మిక ధనలాభాలు కలిసొస్తాయి. ఇక మీ ఇంటికున్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు గీయండి. మీ ఇంటికి భోగభాగ్యాలు కలిసొస్తాయి. ఇక ఎవరైతే నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున నీటిలో 2 లవంగాలు వేసుకొని తలస్నానం చేయండి. నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే నీటిలో నువ్వులు కలిపి తలస్నానం చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని తలస్నానం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. వివాహమైన ఆడవారు ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు స్వీకరించవచ్చు.
ఇక ఈ ఏకాదశి రోజున చేసే గోపూజలకు తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. గోవుకు అరటిపండు తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకొని గోమాతకు నమస్కారం చేసుకోండి. నెల తిరగకుండానే మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. అలాగే సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఏకాదశి రోజున సాయంత్రం పూట అన్నం తింటే మన శరీరంలోకి సకల పాపాలు ప్రవేశిస్తాయట. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ఏకాదశి రోజున తులసి ఆకులు కూడా కోయకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఉప్పు, నూనె, బియ్యం మరియు పప్పు ధాన్యాలను కొనకూడదు. ఏకాదశి రోజున ఈ వస్తువులు కొంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వెంటాడుతాయి. అలాగే ఏకాదశి రోజున తెలిసి తెలియక కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. అలాగే ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. మన పురాణాల ప్రకారం శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక చిన్న శంఖాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున పసుపు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ధనపరంగా బాగా కలిసొస్తుంది. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ ఏకాదశి రోజున ఒక ముత్తైదువుని మీ ఇంటికి పిలిచి కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇవ్వండి. ఇలా చేస్తే మీ భర్త సంపద పెరుగుతుంది. అలాగే సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే చాలా మంచిది. రావి ఆకుల పైన గంధంతో శ్రీ అని రాసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజున తులసికి 3 ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదవండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం చదవండి. అలాగే వ్యాపారాలు చేసేవారు ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. వ్యాపారాల్లో లాభాలు కలిసొస్తాయి. అలాగే ఈ ఏకాదశి రోజున బ్రాహ్మణులకు దక్షిణం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. జాతక దోషాలు, శని దోషాలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున ఎవరికైనా నువ్వులు దానం చేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణాలు వదిలితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.